కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. గత 2 నెలలుగా భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ పేరు ఒక సంచలనాన్ని సృష్టించింది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి ఉద్యమం దేశానికి ఒక ధైర్యాన్ని కలిగించింది. ప్రభుత్వాన్ని మనం నిలదీయవచ్చు, ప్రభుత్వాన్ని మనం విమర్శించవచ్చు అనే ధైర్యాన్ని ఆ ఉద్యమం మనకు కలగజేసింది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ యొక్క జాతీయ కార్యనిర్వాహక సమావేశం మహారాష్ట్రలో ఉన్నటువంటి సంభాజీ నగర్లో 5-6 తేదీల్లో జరిగింది. అక్కడ వాళ్ళు ఒక స్లోగన్ తీసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, క్యా బోల్తీ పబ్లిక్ అనే పేరుతో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, దీనికి ఒక చిన్న నిర్మాణ రూపాన్ని కల్పించడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఒక నేషనల్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ నేషనల్ వర్కింగ్ కమిటీ కన్వీనర్గా అభిజిత్ దీప్కే నియామకం జరిగింది. అంటే మొత్తం కూడా వాళ్ళు ఆలోచించి అభిజిత్ దీప్కే ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఉన్నారో ఆయన్ని నేషనల్ కన్వీనర్గా ఎంపిక చేసుకున్నారు. అలాగే ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సౌరవ్ దాస్, అట్లనే అశుతోష్ రాంకా, వీళ్ళిద్దరిని కో కన్వీనర్లుగా నియమించుకున్నారు. అలానే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విజయ్ రెడ్డి మల్లంగి అనే ఆయన్ని మీడియా ఇన్ఛార్జిగాను, సౌత్ జోన్ ఇన్ఛార్జిగాను వాళ్ళు నియమించుకున్నారు. అంటే ఒక నిర్మాణ పరంగా కూడా కొద్ది స్థాయిలో అయినా ముందుకెళ్ళటానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా అభిజిత్ దీప్కే 3-4 విషయాలు చెప్పారు. ఒకటి, గత 10-12 ఏళ్లుగా ప్రజల మనసులో ఉన్న భయం పోయింది. గత 10-12 ఈ మాటను మీరు గుర్తుంచుకోవాలి. గత 10-12 ఏళ్లుగా ప్రజల మనసులో ఉన్న భయం పోయింది అంటే ఏమిటి? గత 10-12 ఏళ్లుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే చాలామంది భయపడ్డారు. మేము ప్రశ్నించాక ఒక ధైర్యం కలిగింది అనేది దాని ఉద్దేశం. అట్లానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, నెహ్రూ ఆశయాల అనుగుణంగా మేము ముందుకెళ్ళదలుచుకున్నాం. మళ్ళీ ఈ పేరు చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, నెహ్రూ సిద్ధాంతాల ఆధారంగా మేము దేశ అభివృద్ధి పేరుతో ముందుకెళ్తామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, భవిష్యత్తులో ప్రధానంగా విద్య, ఉద్యోగాలు, ముఖ్యంగా ఈరోజు దేశంలో అతి ప్రధాన సమస్యగా నిరుద్యోగం ఉంది. ఉద్యోగాల కల్పన జరగటం లేదు. కాబట్టి నిరుద్యోగాన్ని ఒక ప్రధాన అంశంగా మేము తీసుకుంటాం. అలా విద్యకు సంబంధించి పూర్తి వ్యాపార పరమైపోయింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, లేక పై తరగతులు, అలాగే కోచింగ్ పేరుతో లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ఏం చేయాలి, ఇవన్నీ కూడా మేము ఆలోచించి చేస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఇతర ఎన్నికల కమిషను, ఇటువంటి విషయాలు కూడా వాళ్ళ చర్చలో వచ్చినాయి. ఏదేమైనా కాక్రోచ్ జనతా పార్టీ ఒక పౌర సంస్థగా, ప్రస్తుతానికి ప్రశ్నించేటటువంటి సంస్థగా, ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ప్రశ్నించేటటువంటి సంస్థగా ఉంచాలని చెప్పేసి ఇక్కడ ఈ కమిటీ నిర్ణయించింది. అందుకని క్యా బోల్తీ పబ్లిక్ ఈ పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అది ముందుకెళుతూ పౌర సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అది భావిస్తూ ఉంది. ఈ వివరాలు మీకు తెలియచేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.